హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డిగ్రీ పాస్ అయ్యారా? ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో మనకు జస్ట్ కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదండి. మనకేంటంటే హెచ్ఆర్ రిక్రూట్మెంట్ సంబంధించి హెల్పింగ్ అనమాట జాబ్ అనేది. అంటే ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకోవడము, సో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు వెరిఫై చేయడము, ఆ యొక్క హెచ్ఆర్ మేనేజర్స్కి హెల్ప్ చేయడము, ఇలాంటిదన్నమాట జాబు. అది కూడా మీరు ఇంట్లో నుండి చేసుకోవచ్చు. పర్ మంత్ మీకు ట్రైనింగ్లో 22,000 రూపాయల జీతం అయితే ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక మీకు పర్మనెంట్ జాబ్ కోసం యొక్క ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంట్లో నుండి పని చేసుకోవాలి, ఒక మంచి జాబ్ కావాలనుకున్న వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అప్లై చేయడానికి ఫీజు కూడా ఏమీ లేదు. ఈ వీడియోలో మీకు అప్లై చేయడం ఎలాగో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్లై చేసుకోవడమే ఇంకా బాకీ. ఓకే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ జెన్యూన్వి కావాలి అంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. సో పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకుంటే మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. అంటే వీడియో అంటే ఒక జాబ్ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఈ జాబ్లో చేరితే మనం చేయాల్సిన పని ఏంటి. అసిస్టింగ్ హైరింగ్ మేనేజర్స్ విత్ దేర్ హైరింగ్ యాక్టివిటీస్. అంటే అభ్యర్థుల్ని తీసుకునే ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో సో అక్కడ మీరు హెచ్ఆర్ మేనేజర్స్కి, అసిస్టింగ్ హైరింగ్ మేనేజర్స్ ఎవరైతే వ్యక్తుల్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎలా చూడండి, సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్స్. అప్లై చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, సో చాలా వేలల్లో వస్తాయి. అవన్నీ కూడా మీరు స్క్రీన్ చేయాలి. అంటే తగిన అర్హతలతో వీళ్ళు పెట్టారా లేదా అని చెక్ చేయాలన్నమాట. అలాగే కండక్టింగ్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్. సో ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ని మీరు కండక్ట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి హెచ్ఆర్ మేనేజర్స్కి. అలాగే షెడ్యూలింగ్ అండ్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక జాబ్కి అప్లై చేస్తామనుకోండి, మనకు మెయిల్ వస్తుంది. ఏమని వస్తుంది మెయిల్? మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయింది, మీకు పలానా రోజు ఇంటర్వ్యూ ఉంటుందని షెడ్యూల్ చేస్తుంటారు అనమాట. అలా మీరు చేస్తూ ఉండాలి, కండక్ట్ చేస్తూ ఉండాలి ఇంటర్వ్యూస్ అని చెప్పి. అలాగే హెల్ప్ అవుట్ విత్ వేరియస్ హెచ్ఆర్ యాక్టివిటీస్ అండ్ ఇనిషియేటివ్స్. సో ఇంకా వివిధ హెచ్ఆర్ యాక్టివిటీస్లలో ఇనిషియేటివ్స్లో మీరు హెల్ప్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు. ఇదే జాబు. ఇది ఎక్కడి నుంచి చేయాలంటే ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఎవరు ఇస్తున్నారు మనకు అంటే చూడండి, మనకు స్ప్రింటో కంపెనీ నుంచి మనకి ఇది రావడం జరిగిందండి. బెంగళూరు లొకేషన్ నుంచి మనకు రిమోట్ అంటే ఏంటి తెలుసా? వర్క్ ఫ్రమ్ హోమ్ అని అర్థం. అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ అయిపోతే హ్యాపీగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. మీరు ఉద్యోగాలు ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ స్ప్రింటో కంపెనీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎన్ని కంట్రీస్లో ఉంది ఈ స్ప్రింటో కంపెనీ? 25+ కంట్రీస్లో ఉంది. 160కి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. సో మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ ప్లస్ 25+ కంట్రీస్లో ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. సో మీకు ఆల్రెడీ జాబ్ ఎలా చేయాలి, ఏం చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏం కావాలి మనకు ఈ జాబ్ చేయాలంటే? ఏం కావాలి? ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. ఎందుకంటే జాబ్ హోల్డర్స్తో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, జాబ్కి అప్లై చేసే వాళ్ళతో. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉండాలి. హార్డ్ వర్కింగ్, కమిటెడ్, అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్. చెప్పాను కదా స్టార్టింగ్లో ఇది ఇంటర్న్షిప్గా తీసుకుంటారు. తర్వాత ఆ యొక్క లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆఫర్ లెటర్. ఆర్గనైజ్డ్ అండ్ రిలయబుల్. సో ఒక మంచి ఆర్గనైజ్ చేసుకోవాలి. వర్క్ అనేది ఇంటి దగ్గర చేసుకుంటాం కాబట్టి. ఏ రిజల్ట్ ఓరియంటెడ్ ఇండివిజువల్ విత్ ఏ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్, ఎబిలిటీ టు థ్రైవ్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ విత్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఈ విధంగా మీ దగ్గర ఉండాలంటున్నారు. చూడండి, 100% ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జాబ్ వస్తే హ్యాపీగా మీ ఇంట్లో నుండి మీరు వర్క్ చేసుకోవచ్చు. స్టైపెండ్ ఎంత ఇస్తారు? పర్ మంత్ 22,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇఫ్ యూ పర్ఫామ్ వెల్. మీరు బాగా పర్ఫామ్ చేశారనుకోండి ఈ ఇంటర్న్షిప్లో, సో మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది పర్మనెంట్ జాబ్ కోసం. సో వదిలిపెట్టుకుంటారు ఇలాంటి ఆపర్చునిటీని. ఎటువంటి ఫీజు లేదండి. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్ నుంచే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలానో మీకు చూపిస్తాను. ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఇంకా రెజ్యూమ్, ఇది స్టార్ గుర్తుంది కదా, ఇది కంపల్సరీ ఫిల్ చేయాలని అర్థం. రెజ్యూమ్ని అటాచ్ చేయాలి. మీ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది, వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది ఇక్కడ అటాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్ రాయండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ మీకు, ఎందుకంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అలాగే ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ ఇవ్వాలండి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్ అది ఇక్కడ ఇవ్వండి. ఆల్రెడీ ఏమైనా జాబ్ చేస్తూ ఉంటే ఇవ్వండి, లేకపోతే నిల్ అని పెట్టండి ఇక్కడ కరెంట్ కంపెనీ దగ్గర. ఇక హెచ్ఆర్ ఇంటర్న్ స్క్రీనింగ్, ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ 9 AM to 6 PM ఇంటర్న్షిప్ ఫర్ 3 months. ఇది ఇనిషియల్గా 3 months అనమాట. ఈ 3 months మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఇస్తారని చెప్పాను కదా నేను. సో ఈ 3 months మనకి ఎవ్రీ మంత్ 22,000 స్టైపెండ్ ఇస్తారు. మీ రెస్పాన్స్ ఇక్కడ అవైలబుల్ అని పెట్టండి, అర్థమైందా? తర్వాత హ్యావ్ యూ హ్యాడ్ ఏ కమ్యూనికేట్ విత్ ఏ డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్, హౌ డిడ్ యూ అడాప్ట్ అవర్ కమ్యూనికేషన్ స్టైల్ ఫర్ సూట్ డిఫరెంట్ ఆడియన్సెస్. అంటే ఇక్కడ మీరు రాయాలండి. వాళ్ళు ఏమడుతున్నారంటే వివిధ రకాల పీపుల్తో మీరు కలిసి ఉన్నప్పుడు మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళతో, సో మీ కమ్యూనికేషన్ స్టైల్ ఎలా అడాప్ట్ చేసుకుంటారు, అంటే డిఫరెంట్ ఆడియన్సెస్ ఉంటారు కదా అనేది ఇక్కడ మీరు రాయాలి బ్రీఫ్గా. డిస్క్రైబ్ ఏ టైమ్ వెన్ యూ హ్యాడ్ కమ్యూనికేట్ ఏ చేంజ్ ఇన్ ప్లాన్స్ యాజ్ ఆర్ డైరెక్షన్ టు యువర్ పీర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ డిస్క్రైబ్ చేయాలంట మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము, ప్లాన్స్ ఎలా ప్లాన్ చేస్తాము, ఇవన్నీ కూడా. హౌ డు యూ హ్యాండిల్ సిచ్యువేషన్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్, హౌ డూ యూ కమ్యూనికేట్ దట్ టు అదర్స్. సో ఒకవేళ వాళ్ళు అడిగిన దానికి, అంటే ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఎలా మేనేజ్ చేస్తారు, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని, సో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, అంటే మీ స్కిల్స్ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారండి. సో ఇక్కడ మీరు క్లియర్గా రాయవలసి ఉంటుంది. ఇది స్టార్ గుర్తు టీచర్ కంపల్సరీ రాయాలి, స్టార్ గుర్తున్నవి కంపల్సరీ రాయాలన్నమాట. హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ యువర్ రిటర్న్ కమ్యూనికేషన్స్ సచ్ యాజ్ ఈమెయిల్స్ ఆర్ రిపోర్ట్స్ ఆర్ క్లియర్ అండ్ ఎర్రర్ ఫ్రీ. సో ఇక్కడ హౌ డూ యూ ఎన్ష్యూర్, మీరు ఎలా రిటర్న్ కమ్యూనికేషన్స్ని రాస్తారు, మీకు ఏంటి ఆ క్యాపబిలిటీస్ ఏంటి, మీ దగ్గర ఉండే స్కిల్స్ ఏంటి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. కెన్ యూ రీకాల్ ఏ టైమ్ వెన్ యూ మిస్అండర్స్టాండ్ సమ్వన్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ హౌ యూ హ్యాండిల్డ్ ఇట్. సో ఇక్కడ ఒక వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు అతను చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోలేక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, తర్వాత అర్థం చేసుకున్నారు, అప్పుడు అతనితో ఎలా మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇంగ్లీష్లో క్లియర్గా రాయాలి ఇక్కడ. హ్యావ్ యూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రెజెంటింగ్ టు గ్రూప్, ఇఫ్ సో హౌ డిడ్ యూ ప్రిపేర్ అండ్ వాట్ ఫీడ్బ్యాక్ డిడ్ యూ రిసీవ్. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందో గ్రూప్తో ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలని చెప్పి ఉంటే అది దాని గురించి రాయండి అంటున్నారనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కవర్ లెటర్ అండి, ఓకేనా. సో ఇది మనకు సింపుల్గా అప్లికేషన్ ఫామ్, లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్, అంతే. ఎటువంటి ఫీజు ఏమైనా ఉందా, లేదు కదా. సో మీ స్కిల్స్ అక్కడ మీరు పెడుతున్నారనమాట, అంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా, అర్థమైందా. ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఈ ఆపర్చునిటీ వస్తుంది. ఎవరు మిస్ చేయొద్దు, లేడీస్, స్టూడెంట్స్, ఇలా ఎవరైనా మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది కదా. డబ్బులు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకుంటాం, వస్తే ఇంట్లో నుండి వర్క్ చేసుకుంటాం, చాలామందికి యూజ్ అవుతుంది కదా. ఆలోచించండి కొంచెం, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏవి మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.